హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, దోశలోకి బాగుంటుంది, రొట్టెల్లో కూడా బాగుంటుందండి. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ అయిపోద్దండి. కొత్తిమీర తీసుకురండి, అది బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు. ఆరిన తర్వాత పచ్చిమిర్చి అండి, ఇది ఆరిన తర్వాత అండి కొత్తిమీర తూకానికి 1/2 కేజీ వచ్చిందండి. 1/2 కేజీకి 100 గ్రాములు పచ్చిమిర్చి అయితే సరిపోద్దండి. అలాగే చింతపండు కూడా 100 గ్రాములు. ఉప్పు అయితే తోయక్కర్లేదండి, మనకి క్వాంటిటీని బట్టి మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొత్తిమీర బాగా వేపానండి. వేపిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేపాను. ఆ రెండు వేగిన తర్వాత చింతపండు కూడా అందులో వేసి వేపుతున్నానండి. ఇలా వేస్తే అండి చింతపండు మెత్తగా అవుతుందండి, మిక్సీలో చక్కగా నలిగిపోద్ది. అలా మెత్తగా అయ్యే వరకు మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత బాగా చల్లారనివ్వండి, పక్కన పెట్టేసుకుని ఒక 1/2 గంట వదిలేయాలి. చల్లారే వరకు వదిలేయాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో బాగా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునండి దాన్ని పోపు పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి. చూసి ఎంత బాగా ఎగిపోయిందో అలా బాగా ఎగిపోవాలండి. కొత్తిమీర అది వేపడానికి అయితే కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి, లేదంటే మాడిపోద్ది. కొంచెం బాగానే వేసుకోవాలి నూనె. తర్వాత అండి జీలకర్ర వేసేసి మనం సాల్ట్ కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా పేస్ట్లా చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పోపు వేసుకోవాలండి. పోపు ఏం లేదండి, చాలా సింపుల్గా ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, రెండేమో ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెప్పలు వేసేసుకుని ఇంగు వేసుకోవాలండి. ఇంగు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత పచ్చడి అందులో వేసేసుకోవడం అండి. పచ్చడి అందులో వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు చిన్నగా సిమ్లో పెట్టుకుని బాగా చిన్న మంట పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడైతే పాడవదండి. మీరు గాలి వెళ్ళని డబ్బాలో పెట్టేసుకుని తడి గరిటె కానీ పెట్టకుండా, స్పూన్లో తడి పెట్టకుండా వాడకుండా అనుకోండి 10 రోజులు 15 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. అంటే జాగ్రత్తగా వాడుకోవాలండి, గరిటె తడి పెట్టకుండా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వస్తుందో కామెంట్లో తెలియజేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. ఎంత బాగా వేగితే అంతగా టేస్ట్ వస్తుందండి. మనం తాలింపులు వేసుకుని ఎక్కువసేపు వేపలేదనుకోండి అది పాడైపోయే అవకాశంతో, వర్షాకాలం కదండి. మీరు కూడా ట్రై చేయండి. హరే కృష్ణ.